హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో నేను నా ఇండియన్ పాలిటీ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇలా గూగుల్ ప్లే సెర్చ్ ఆప్షన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ టైప్ చేయండి ఇండియన్ పాలిటీ ఇన్ తెలుగు బై సందీప్ అని టైప్ చేయండి. ఇండియన్ పాలిటీ ఇన్ తెలుగు బై సందీప్ చేసిన తర్వాత ఫస్ట్ యాప్ వచ్చేసి ఇండియన్ పాలిటీ ఇన్ తెలుగు బై సందీప్ మందే అండి. దీని మీద క్లిక్ చేయండి. సో ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంది. సో నేను అన్ఇన్స్టాల్ చేస్తున్నాను మీకోసం, మళ్ళీ ఒకసారి ఇన్స్టాల్ చేసి చూపించడానికి. సో అన్ఇన్స్టాల్ చేశాను. సో దీని మీద ఇన్స్టాల్ అని కొట్టండి. సో డౌన్లోడ్ అవుతుంది. 2 సెకండ్స్లో డౌన్లోడ్ అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ 4 MB ఇది. సో ఇన్స్టాల్ అవుతుంది ఇప్పుడు. సో ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ యాప్కి మీరు రేటింగ్ ఇవ్వాలంటే, సో ఇది ఫ్రీ యాప్ అండి. సో మీరు కొంచెం ఇక్కడ రేటింగ్ ఇవ్వచ్చు. సో దయచేసి ఇక్కడ రేటింగ్ ఇవ్వండి. సో ఇక్కడ 5 స్టార్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ 5 స్టార్స్లో మీరు ఆ స్టార్స్ మీద క్లిక్ చేసినప్పుడు రేటింగ్ వచ్చేస్తుంది, లవ్డ్ ఇట్ అని. ఇచ్చిన తర్వాత సబ్మిట్ అని కొట్టండి. దీని తర్వాత ఇక్కడ రివ్యూ రాయొచ్చు. రివ్యూ రాసిన తర్వాత ఫినిష్ అని కొట్టండి. ఓకే, సో ఈ విధంగా మనం రివ్యూ ఇవ్వచ్చు. దీని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపెన్ అని కొట్టండి. ఓపెన్ అని కొట్టిన తర్వాత ఎల్లో. సో హోమ్ పేజ్ వచ్చేసి యాప్కి ఇలా ఉంటుందండి. సో ఈ హోమ్ పేజ్ వచ్చిన తర్వాత అక్కడ రెడ్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఆ రెడ్ సింబల్ మీద, రెడ్ బాల్ మీద. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఇలా వచ్చిందండి. రాజ్యాంగ పరిషత్తులో ఒక్కో సభ్యుడు ఎంత జనాభాకు ప్రాతినిధ్యం వహించాలి? సో ఇప్పుడు ఇది కొట్టారనుకోండి, ఫస్ట్ ఆప్షన్. సో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అది రాంగ్ ఆన్సర్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1 మిలియన్ అండి. 1 మిలియన్. సో కరెక్ట్ ఆన్సర్ అనుకోండి కింద గ్రీన్ కలర్లో వస్తుంది. రాంగ్ ఆన్సర్ అనుకోండి రెడ్ కలర్లో వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి మంత్రిమండలి సభ్యులు వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తారు? సో మంత్రిమండలి సభ్యులు వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తారని కొట్టారనుకోండి, ఇక్కడ ప్రధానమంత్రి అని కొట్టామనుకోండి, సో అది రాంగ్ ఆన్సర్ కాబట్టి రెడ్ కలర్లో వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? రాష్ట్రపతి. సో ఇలా మీరు టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఒక్క టెస్ట్లో మీకు 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో 10 క్వశ్చన్స్ ఉన్నాయి. సో దీన్ని 20కి చేంజ్ చేస్తాను నెక్స్ట్ అప్డేట్లో. సో ఇలా 10 క్వశ్చన్స్ని మీరు ఎన్ని టైమ్స్ అంటే అని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్కి ఏంటి అంటే మీరు ఏ ఆన్సర్స్ కరెక్ట్ వచ్చాయి, ఏ ఆన్సర్స్ రాంగ్ అనేవి ఇక్కడ చూపిస్తుంది లాస్ట్కి ఫైనల్గా. సో టోటల్గా 10 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు. సో ఈ విధంగా మీరు ఇండియన్ పాలిటీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.